గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీశాట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో మనము రోబోటిక్స్‌కి సంబంధించిన అంశాలలో భాగంగా వాటి యొక్క అనువర్తనాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే మానవ కార్యకలాపాలను మరింత పరిమితం చేసేటటువంటి చోట మానవులకు ప్రత్యామ్నాయంగా రోబోటిక్స్‌ని వాడుతున్నటువంటి పరిస్థితులలో ఏ ఏ రంగాలలో ఈ రోబోట్ల యొక్క ప్రయోజనాలున్నాయి, వినియోగిస్తున్నామనే అంశాలను ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించేటటువంటి ప్రయత్నం చేద్దాం. మోస్ట్‌లీ ఎగ్జామ్‌లో అడిగేందుకు అవకాశం ఉన్నటువంటి క్వెషన్‌గా మనకిక్కడ కనిపిస్తూ ఉంది. సో, సందర్భానుసారంగా మిగిలిన క్వెషన్స్ యొక్క ఆన్సర్స్‌లోని కొన్ని భాగాలను మనము అవసరమైన చోట మెన్షన్ చేయాల్సి వస్తుంది కాబట్టి, ప్రతి అంశానికి సంబంధించినటువంటి సమాధానాలు మనకు కీలకమే. ఇవి రిలేటివా, ఇర్రెలేటివా అనేటటువంటిది మనకు పక్కకు పెడితే, ఇక్కడ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మొదలుకొని జనరల్ ఎస్సేలో కూడా ఒక 50 మార్కుల నిడివితోటి రాగలిగేటటువంటి క్వెషన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం రూపొందించుకోవాల్సి వస్తుంది కాబట్టి, నేర్చుకున్న ప్రతి ఒక్క అంశం ఏదో ఒక చోట డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ మనం వాటిని మెన్షన్ చేయాల్సి వస్తుంది కాబట్టి, ఏది మనకిక్కడ వృధా కాదు. సో, ఈ ఓరియంటేషన్‌లో రోబోల యొక్క అనువర్తనాలు అంటే వాటి యొక్క ఉపయోగాలు ఏ విధంగా ఉన్నాయి, రంగాల వారీగా అనేటటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, దీనికి సింపుల్‌గా క్వెషన్ అడిగేందుకు అవకాశం ఉంది. రోబోటిక్స్ అనువర్తనాలను గురించి రాయండి. సో, ప్రస్తుతము మానవాళి తమ యొక్క అవసరాలకు అనుగుణంగా రకరకాలైనటువంటి ఆకారాలలో రోబోలను తయారు చేసుకొని వినియోగించుకుంటున్న పరిస్థితులు మనందరికీ తెలిసిందే. వాటిని మనం రంగాల వారీగా అనాలిసిస్ చేసి రాయాల్సి ఉంటుంది. ప్రపంచంలో ప్రస్తుతం రోబోటిక్స్ రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి రంగంగా ప్రసిద్ధిగాంచడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సాంకేతిక అభివృద్ధి ఫలితంగా రోబోట్లకు చెందినటువంటి పరిశోధన కావచ్చు, అభివృద్ధి కావచ్చు, వేగవంతం కావడం అనేది జరిగింది. ప్రస్తుతం గతం వీడియోలో చెప్పుకున్నాం ప్రోస్థెటిక్ హ్యాండ్స్ రూపంలో ఇక్కడ మానవ చేతులు అందించేటటువంటి స్పర్శ జ్ఞానానికి పోలి ఉండేటటువంటి స్పర్శ జ్ఞానాన్ని ఇస్తాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణంగా కొన్ని రకాలైనటువంటి సెన్సార్స్ కావచ్చు, అదేవిధంగా ఈ ఎలక్ట్రిక్ పల్సెస్‌ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సరఫరా చేయగలిగేటటువంటి ఫ్లూయిడ్స్ సైతం అంటే ద్రవాలను అందులో అమరుస్తూ ఉంటాం. ఈ ఫ్లూయిడ్స్‌ని సైతం ఆవిష్కరించుకోవడం ద్వారా ఈ వేళ్ళ చివరలో ఉండేటటువంటి సెన్సార్లు అందించేటటువంటి ఆ స్పర్శ జ్ఞానాన్ని ఈ ఫ్లూయిడ్స్ సంబంధిత విభాగాలకు సమర్థవంతంగా చేరవేయడం వల్ల మానవుని చేతుల మాదిరిగా శుతిమెత్తగా, సున్నితంగా ఉండేటటువంటి చేతులే తయారు చేసేటందుకు అవకాశం ఉంది. అదేవిధంగా మన చేతుల నుంచి ఏ విధమైనటువంటి స్పర్శానుభూతులైతే అందించబడతాయో, అదే విధమైనటువంటి స్పర్శానుభూతులు అందించేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా టైపింగ్ కూడా చేయగలిగేటటువంటి సామర్థ్యం ఈ ప్రోస్థెటిక్ హ్యాండ్స్ వల్ల మనకు వస్తుంది కాబట్టి, ఎటువంటి పనైనా సరే రాయడం కావచ్చు, టైపింగ్ చేయడం వంటి పనులు కూడా మనం వీటితోటి చేయగలిగేటటువంటి వీలుంది. ఇది ఏ ఒక్క రోజులోనో జరిగింది కాదు. సాంకేతికత యొక్క అభివృద్ధి వల్ల వచ్చినటువంటి ఒక అద్భుత ఆవిష్కరణగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అదేవిధంగా పారా ఒలింపిక్స్‌కి సంబంధించి అంశాలలో చూస్తే, ఇక్కడ కాళ్ళు లోపించినటువంటి వ్యక్తులు సైతము కొన్ని ప్లేట్ల సహాయంతో రన్నింగ్ వంటి అంశాలలో పాల్గొనేటటువంటి ఉదాహరణలు మనం చూస్తూనే ఉన్నాం. ఇలా చూస్తే మనకు అవసరాలు ఏవైనా సరే వాటికి అనుగుణమైనటువంటి రోబోలను రూపొందించగల సాంకేతికత అనేది ప్రస్తుతం అభివృద్ధి చెందించబడింది. సో, ఈ కారణంతోటే చూస్తే దీని పర్యవసానంగా గృహావసరాలు కావచ్చు, వాణిజ్య అవసరాలకు కావచ్చు, అదేవిధంగా సైనిక అవసరాలకు సైతం, మిలిటరీ అవసరాలకు సైతం దోహదపడేటటువంటి పలు రకాల రోబోట్ల తయారీ ప్రస్తుతం మనకు సులభ సాధ్యమైంది. ఇది కేవలము మానవుని యొక్క మేధస్సు వికసించడము, అదేవిధంగా సాంకేతికత అనేది పురోభివృద్ధి చెందడం అనేటటువంటివి ప్రధాన కారణాలుగా మనం ఇక్కడ చెప్పవచ్చు. అదేవిధంగా దైనందిన జీవితంలో రకరకాల అవసరాలకు ఉపయోగించేటటువంటి రోబోల తయారీ ఏ విధంగా ఉండాలి అనే ఓరియంటేషన్‌లో జరిగిన పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాలు సైతం ఇందుకు దోహదపడినట్లుగా మనం ఇక్కడ గమనించాల్సి వస్తుంది. భారతదేశం అనేది ప్రధానంగా వ్యవసాయ ప్రధాన దేశము. అదేవిధంగా ప్రపంచంలో ఎంత అగ్రగామి దేశాలైనా సరే, వాటికి సంబంధించినటువంటి ప్రజల ఆహారాన్ని గనక అందించాలి అంటే అంతో ఇంతో టెక్నాలజీ మీద కాక వ్యవసాయ రంగం మీదనే ఆధారపడాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా వ్యవసాయ రంగంతో పాటు వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి అనుబంధ రంగాలు సైతం ఉన్నాయి. సో, ఇవి మనకు పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇలా అనుబంధ రంగాలు కూడా చాలా ఉన్నటువంటి పరిస్థితులలో వ్యవసాయ రంగంలోనే కాదు, దానికి సంబంధించినటువంటి అనుబంధ రంగాలలో సైతం వినియోగించగల రోబోలు ప్రస్తుతం అభివృద్ధి చెందించబడ్డాయి.
ఇక్కడ చూస్తే వ్యవసాయ వాటి యొక్క అనుబంధ పరిశ్రమల్లో రోబోట్ల యొక్క వినియోగం వల్ల అధిక నాణ్యత, తాజాదనం గల వ్యవసాయోత్పత్తులను తక్కువ ఉత్పాదక వ్యయంతో, తక్కువ మానవ శ్రమతో పొందేటటువంటి వీలు మనకి ఇక్కడ కల్పించబడుతుంది. మానవ ప్రయత్నాల వల్ల అయితే ఎక్కువ సమయం వాటి మీద వాళ్ళు పని చేయాల్సి వస్తుంది. అదే రోబోట్ల ద్వారా అయితే తక్కువ సమయంలోనే సమర్థవంతంగా ఆయా ప్రోడక్ట్స్‌కి సంబంధించినటువంటి అంశాలను మనము క్లియర్ కట్‌గా అందించగలిగేటటువంటి వీలు ఉంటుంది. ట్రాక్టర్ల వంటి మానవ ప్రమేయంతో నడిచేటటువంటి వాహనాలు, వీటి స్థానంలో వాహనాల వినియోగం ప్రమాదకరమైనటువంటి పరిస్థితులలో రోబోల యొక్క వినియోగం అనేది మిక్కిలి ఉపయుక్తంగా ఉన్నట్లుగా మనకిక్కడ గమనించవచ్చు. పలు సందర్భాల్లో చూస్తే కొన్ని ప్రదేశాలలో సూక్ష్మజీవుల వల్ల అవంతా ఇన్ఫెక్టెడ్ ఏరియాస్‌గా ఉన్నటువంటి పరిస్థితులలో రోబోల వినియోగం ద్వారా మనం అక్కడ వాటిని సూక్ష్మజీవరహితం చేసేటటువంటి పరిస్థితులు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. దీన్నే మనము డిస్‌ఇన్ఫెక్టెంట్ రోబోసు అంటాం. డిస్‌ఇన్ఫెక్టెంట్ రోబోస్ అనేటటువంటి పదంగా చెప్తూ ఉంటాం. అంటే ఇక్కడ మానవ ప్రమేయంతో నడిచేటటువంటి వాహనాలే మనకు యూట్యూబ్‌లో కూడా గమనిస్తే చాలా పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాల్లో యంత్రాల ద్వారా పనిచేసేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో, అక్కడ మానవ ప్రమేయం అనేది కొంత తక్కువగా ఉంటుంది. వారు కేవలం సూపర్విజన్ చేసేటటువంటి అంశాలలో మాత్రమే నియుక్తులవుతారు. మిగిలినటువంటి పనులు మొత్తం కూడా సదరు యంత్రాలన్నీ కూడా ఆటోమేటిక్‌గా చేసుకొని పోయేటటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి మానవ ప్రమేయంతో నడిచేటటువంటి వాహనాల స్థానంలో వాటంతట అవే పనిచేయగలిగేటటువంటి యంత్రాలనేవి ప్రస్తుతము తయారు చేయబడ్డాయి. వాటి ద్వారా వ్యవసాయ రంగంలో చాలా తక్కువ సమయంలోనే ఇక్కడ నాటు పెట్టేటటువంటి అంశాల దగ్గర నుంచి వాటిలలో ఉండేటటువంటి కలుపు మొక్కలను నివారించడము, అదేవిధంగా వాటికి ఎరువులు వేయడం వంటి కార్యక్రమాలలోను, పంట కోతకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో, అదేవిధంగా పంటను నూర్పిడి చేసేటటువంటి అంటే మొక్కల నుంచి ధాన్యాన్ని సేకరించేటటువంటి క్రమంలో, వాటిని తూర్పారు పట్టేటటువంటి క్రమంలో ప్రతి ఒక్క దశలోనూ యంత్రాల సహాయంతో చేయగలిగేటటువంటి సామర్థ్యం ఇప్పటికే వచ్చింది. వీటిని ఒక అడుగు ముందుకు వేసి వాటంతట అవే పని చేయగలిగేటటువంటి అంటే స్వయం చాలితంగా పనిచేయగలిగేటటువంటి, స్వయం ప్రతిపత్తితో పనిచేయగలిగేటటువంటి యంత్రాల ఆవిష్కరణ అనేది ప్రస్తుతం సాధ్యమైంది రోబోటిక్ రంగంలో వచ్చినటువంటి అభివృద్ధి కారణంగా. అదేవిధంగా చూస్తే పండ్ల తోటల్లో, ఉద్యానవన తోటల్లో వినియోగించగల రోబోలు అనేవి అభివృద్ధి పరచబడ్డాయి. దీంట్లో చూస్తే ఇంత క్రితమే చెప్పుకున్నాము, ఎండిపోయినటువంటి కొమ్మలను కట్ చేయడానికి మనుషులను నియమించినట్లయితే అక్కడెక్కడో చిటారు కొమ్మలలో ఉండేటటువంటి కొమ్మలను కట్ చేయడం అనేది చెట్లు ఎక్కి చేయాల్సి వస్తుంది. అదే రోబోలను గనక మనం నియమించినట్లయితే చాలా తక్కువ శ్రమతోటి వాటిని మనము కట్ చేసేటటువంటి వీలుంటుంది. అదేవిధంగా పంట ఉత్పత్తులకు సంబంధించి చూసినా కూడా వీటిని సమర్థవంతంగా కోయగలిగేటటువంటి మేలైనటువంటి పండ్లను ఎంపిక చేసి మరి కోయగలిగేటటువంటి రోబోలు అనేవి మనకు అందుబాటులోకి రావడం అనేది జరిగింది. మరి ఇవన్నీ కూడా రోబోటిక్ రంగంలో వచ్చినటువంటి అద్భుత ప్రగతి ద్వారా వచ్చిన ఆవిష్కరణలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూస్తే పశు సంపదకు సంబంధించి లైవ్ స్టాక్ రోబోటిక్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా పశువుల పాలు పితకడం, వాటిని శుభ్రపరచడం అంటే పశువులను శుభ్రపరచడం, అదేవిధంగా చూస్తే వాటి యొక్క బీజ గ్రంథులను తొలగించడం అనేది దీన్ని మనం క్యాస్ట్రేటింగ్ అనేటటువంటి పదజాలంతో చెప్తాము. ఇటువంటివన్నిటి కూడా రోబోల సహాయంతో సమర్థవంతంగా నిర్వహించేటటువంటి అంశం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కార్యకలాపాల్లో మానవులకు ప్రత్యామ్నాయంగా రోబోలను నియమించడం అనేది మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం. కొన్ని సందర్భాల్లో పశువులు అతిగా ప్రవర్తించినటువంటి పరిస్థితులలో మానవుల యొక్క ప్రాణాలకు ప్రమాదం ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో రోబోల యొక్క వినియోగం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంలో రోబోల సహాయంతో గనక పాలు పితికినట్లయితే అవి చాలా తక్కువ సమయంలోనే సులభంగా ఆ పాలను సమర్థవంతంగా పిండి మనకి అందించేటటువంటి వీలుంటుంది. కాకపోతే అక్కడ రోబోలకు సంబంధించి వాటిని ముందుగా శుభ్రం చేసిన తర్వాతనే ఆ పనులకు నియమించినట్లయితే పాలు కూడా మరింత నాణ్యంగా ఉండేటటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా పశువులను శుభ్రపరిచేటటువంటి క్రమంలో కూడా మనం ఇక్కడ రోబోలను వినియోగిస్తూ ఉన్నాం. అదేవిధంగా చూస్తే గొర్రెల వెంట్రుకలను తొలగించేటటువంటి పనుల్లో దీన్నే మనము షేరింగ్ అనేటటువంటి పదజాలంగా చెప్తాం. గొర్రెలకు సంబంధించి వెంట్రుకలను తొలగించేటటువంటి పని. ఇక్కడ మనకు సాధారణంగా చూస్తే ఒక్కొక్కరు కూడా చాలా తక్కువ సంఖ్యలో గొర్రెలను పెంచేటటువంటి క్రమాన్ని చూస్తాం. కానీ ఆస్ట్రేలియా వంటి దేశాలలో, అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్లో సైతము ఇక్కడ ఈ గొర్రెల పెంపకాన్ని కావచ్చు, మేకల పెంపకాన్ని కావచ్చు,
పెద్ద పెద్ద క్షేత్రాల్లో నిర్వహించేటటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అధిక సంఖ్యలో ఉన్నటువంటి గొర్రెల నుంచి ఉన్నిని గనక సేకరించాల్సి వస్తే మానవ ప్రయత్నాలతో చేసేటట్లయితే ఎక్కువ మంది మనుషుల్ని మనం నియుక్తులను చేసుకోవాల్సి వస్తుంది. అదే రోబోలను గనక నియమించినట్లయితే చాలా తక్కువ సమయంలోనే ఆ గొర్రెల నుంచి ఉన్నిని సేకరించడం అనేది మనకు సులభ సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడ మానవుల స్థానంలో రోబోటిక్ యంత్రాలను గొర్రెల నుంచి వెంట్రుకలను కత్తిరించేటటువంటి కార్యక్రమాల్లో సైతం మనం నియుక్తులను చేసుకొని వినియోగించుకోవడం అనేది మనకి ఇక్కడ జరుగుతూ ఉంది. మరొక రంగం కీలకమైనటువంటిది రోబోట్ల వినియోగానికి సంబంధించి దీన్ని మనం గృహ రంగంగా చూడవచ్చు. అంటే గృహ రంగంలో రోబోల యొక్క అనువర్తనాలు ఏ విధంగా ఉన్నాయనే అంశాలను గనక గమనిస్తే గృహావసరాలలో ఇంటిని శుభ్రపరచగల, అంటే ఇక్కడ మానవుల యొక్క ప్రమేయం లేకుండానే ఇవి స్వయంచాలితంగా శుభ్రపరచగలిగేటటువంటి రోబోలతో పాటుగా చిన్నపిల్లలు మరియు వయోవృద్ధుల యొక్క సంరక్షణ చేపట్టగల రోబోలు కూడా మనకిక్కడ అందుబాటులోకి రావడం జరిగింది. వీటిని మనము రిహాబిలిటేషన్ రోబోలు అంటాం. రిహాబిలిటేషన్ రోబోలు. ఒకవేళ తల్లిదండ్రులు ఇద్దరు గనక ఉద్యోగాలు చేసేటటువంటి పరిస్థితులలో ఉంటే అక్కడ వారి మీద ఆధారపడినటువంటి వారి యొక్క సంరక్షణను చేపట్టడం అనేది మనం ఇక్కడ చూడవచ్చు. సో వీటిని మరో రకంగా చూస్తే మనము కంపానియన్ రోబోలకు సంబంధించినటువంటి అంశంగా కూడా చూడవచ్చు. సో ఒకవేళ చిన్నపిల్లలు గనక ఉన్నట్లయితే వారికి కథలు చెప్పగల రోబోలు, అదేవిధంగా వారితో కొన్ని రకాలైనటువంటి గేమ్స్ ఆడగల రోబోలను గనక మనం అందించినట్లయితే పిల్లలు వినోద కార్యక్రమాలలో నిమగ్నులు కావడం ద్వారా వారిలో ఉండేటటువంటి ఆ సహజ సిద్ధమైనటువంటి ఒంటరితనాన్ని దూరం చేసేటందుకు వీలుంటుంది. వయోవృద్ధులకు సంబంధించి కూడా చూస్తే వారితో ఆ వయసులో పరస్పరం సంభాషించేటటువంటి వ్యక్తులు ఉన్నట్లయితే కొంత ఒంటరితనాన్ని నుంచి దూరంగా ఉండి మనసు కాస్త రిలీఫ్గా ఉండేందుకు అవకాశం ఉంటుంది. మరి ఆ రకాలైనటువంటి రోబోలన్నీ కూడా కంపానియన్ రోబోల పేరు మీద, హ్యూమనాయిడ్ రోబోల పేరు మీద మనం అభివృద్ధి పరచుకోవడం అనేది జరిగింది. ఇది గృహ రంగంలో రోబోల యొక్క వినియోగానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన అంశంగా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఉదాహరణలు కనుక గమనించినట్లయితే రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్స్, అదేవిధంగా చూస్తే డ్రెస్మాన్ అనేటటువంటి రోబో అండి. ఇది వస్త్రాలను దానంతట అదే ఇస్త్రీ చేసేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇస్త్రీ చేసి మడత పెట్టి మనకు అందించేటటువంటి రోబోగా మనకి ఇక్కడ డ్రెస్మాన్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా సోమాబార్ అనేటటువంటిది ఒకటి కిచెన్ రోబో. ఇక్కడ వంట ఇంటిలో పని చేసిన తర్వాత మనకు ఉండేటటువంటి గిన్నెలు మొత్తం క్లీన్ చేయగలిగేటటువంటి సామర్థ్యం ఉన్న రోబోగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా క్యాట్ లిట్టర్ రోబోస్, అంటే పిల్లులను పెంచుకునే వాళ్ళు వాటి కోసము కొన్ని చిన్నటువంటి ఇళ్ళ మాదిరి వాటిని అమర్చడం జరుగుతుంది. ఈ పిల్లులు అందులోకి వెళ్ళి రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. మరి వాటిని శుభ్రపరిచేటటువంటి క్రమంలో కూడా మనకు క్యాట్ లిట్టర్ రోబోస్ అనేటటువంటివి చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నట్లుగా గుర్తించడం జరిగింది. సో ఇక్కడ మరొక అంశాన్ని కనుక గమనిస్తే మనకు ఇంటి నుంచి మురికి కాలువల నుంచి నీళ్లు పోయేటటువంటి కెనాల్స్ ఉంటాయి కదండి. మరి ఈ కెనాల్స్లో నాచు వంటివి పెరిగినట్లయితే అక్కడ నీటి యొక్క ప్రవాహం అనేది పొర్లిపోయేటందుకు అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి ఈ పైపులను కావచ్చు, లేకపోతే కెనాల్స్ని కావచ్చు, శుభ్రపరిచేటటువంటి రోబోలు కూడా ప్రస్తుతం మనకు అందుబాటులో ఉండడం అనేది జరిగింది. సరే, వాటికి స్పెసిఫిక్ నేమ్స్ అంటూ ఏం లేవు. అవి చేసేటటువంటి పనులతోటే మనం అక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా స్విమ్మింగ్ పూల్స్ యొక్క పరిమాణము ఎంత ఉంటుందో మనకందరికీ తెలిసిందే. మరి వాటన్నింటినీ మానవ ప్రయత్నాలతో కనుక క్లీన్ చేయాలంటే చాలా కష్టమైనటువంటి పని. అదే పరిస్థితులలో స్విమ్మింగ్ పూల్స్ని శుభ్రపరిచేటటువంటి క్రమంలో కూడా మనం ఇక్కడ రోబోలను వినియోగిస్తూ ఉన్నాం. ఇవన్నీ రోబోటిక్ రంగంలో వచ్చిన అభివృద్ధి వల్ల వచ్చిన అనువర్తనాలుగా మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇది గృహ రంగానికి సంబంధించినటువంటి రోబోల యొక్క వినియోగము. ఇక్కడ రోబోల యొక్క వినియోగం అత్యధికంగా ఉన్నటువంటి మరో రంగంగా వైద్య రంగం అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. వైద్య రంగంలో వైద్యుల పర్యవేక్షణలో శస్త్రచికిత్సలు చేయగల రోబోలతో పాటు వైద్యుల ప్రమేయం లేకుండానే శస్త్రచికిత్సలు నిర్వహించగల రోబోలను ఇటీవల కాలంలో ప్రముఖ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు వినియోగించడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు గమనిస్తే డావిన్సీ అనేటటువంటిది మరియు జ్యూస్ అనేటటువంటిది, ఇది గుండెకు సంబంధించినటువంటి కరోనరీ డిసీజెస్కు సంబంధించినటువంటి శస్త్రచికిత్సలను సమర్థవంతంగా చేసేటటువంటి 2 వ్యవస్థలుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. డావిన్సీ మరియు జ్యూస్ అనేటటువంటి 2 రోబోటిక్ వ్యవస్థలు. ఇది
వైద్యుడి యొక్క పాక్షిక పర్యవేక్షణలో, అంటే పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయాల్సినటువంటి అవసరం లేదు. పాక్షిక పర్యవేక్షణలో ఇది శస్త్రచికిత్సలను చేసేటటువంటి రోబోలుగా మనకిక్కడ డావిన్సీ మరియు జ్యూస్ అనేటటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా చూస్తే కంటికి సంబంధించినటువంటి శస్త్రచికిత్సలను ఎటువంటి రక్తం చిందించకుండానే పర్ఫెక్ట్‌గా చేయగలిగేటటువంటి రోబోలు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాయి. వీటి యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే, మానవులతో కంపేర్ చేసినా కూడా వైద్యుల కంటే పర్ఫెక్ట్‌గా ఇవి వైద్యం చేస్తున్నట్లుగా, శస్త్రచికిత్సలు చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే కొన్ని విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు, అంటే బీపీ సడెన్‌గా రైజ్ అయినప్పుడు కావచ్చు, రక్తస్రావం ఏర్పడినప్పుడు కావచ్చు, ఇవి కొంచెం పట్టించుకోకుండానే తమకిచ్చినటువంటి పనిని చేస్తున్నట్లుగా గమనించడం జరిగింది. అంటే అక్కడ కాలక్రమంలో ఏ విధమైనటువంటి మార్పులు ఎదురవుతున్నాయనే అంశాలు పట్టించుకోకుండా కేవలం తమకు అప్పగించినటువంటి పనిని యాంత్రికంగా చేసుకుంటూ పోవడం ఇందులో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అవరోధంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో అదొక్కటే ఈ రంగంలో ఉన్నటువంటి లిమిటేషన్స్. కానీ కొన్ని సున్నితమైనటువంటి శస్త్రచికిత్సల్లో సైతం ఇవి కీలకంగా పరిగణిస్తూ ఒకటే రోజున అధిక మొత్తంలో శస్త్రచికిత్సలు చేసేటందుకు సైతం వీటిని వినియోగించుకుంటూ ఉన్నారు. అదేవిధంగా వైద్యులైతే కొన్ని సందర్భాలలో కొన్ని ఆపరేషన్స్ చేయగానే సహజంగానే అలసిపోయేటటువంటి ధోరణిలోకి వెళ్ళిపోతారు. కానీ ఇవి మాత్రం ఎటువంటి అలసట లేకుండా ఎన్ని ఆపరేషన్స్‌నైనా సరే సమర్థవంతంగా నిర్వహించగలిగేటటువంటి వీలుంది. తద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ మంది రోగులకు సేవనందించేటటువంటి క్రమంలో అనేకమైనటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అనేవి రోబోల యొక్క వినియోగం పట్ల ఎక్కువగా ఆసక్తిని కనిపిస్తున్నాయి. అదేవిధంగా చూస్తే హోస్పీ వంటి రోబోలు ఇవి కొరియర్ సర్వీసులు అందించేటటువంటి, అంటే డాక్టర్లకు అవసరమైనటువంటి శస్త్రచికిత్స ఉపకరణాలను అందించేటటువంటి రోబోలుగా, అదేవిధంగా ఇంజెక్షన్స్ చేసేటటువంటి క్రమంలో సంబంధిత ఉపకరణాలను అందించేటటువంటి రోబోలుగా మనకిక్కడ ఉపయోగించడం అనేది జరుగుతుంది హోస్పీకి సంబంధించి. సో వీటితో పాటుగా పునరావాస రోబోలు, వీటిని మనము రీహాబిలిటేషన్ రోబోలకు సంబంధించినటువంటి అంశాలుగా చూస్తూ ఉన్నాం. వీటి యొక్క తయారీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సాంకేతిక యుగంలో సాధ్యం కావడం అనేది జరిగింది. తమంత తాము స్వయంగా పనులు చేసుకోలేని వయోవృద్ధులు అందాం. పనులు చేసుకోలేని వయోవృద్ధులు, బలహీనులు, అదేవిధంగా శరీర భాగాలు కోల్పోయిన వారికి సైతము సేవలు చేయగలిగేటటువంటి రోబోలు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు గనక గమనిస్తే పక్షవాతం సోకినటువంటి రోగులకు సైతము సేవ చేయగలిగేటటువంటి రోబోటిక్ వ్యవస్థలు ప్రస్తుతం అందుబాటులోకి రావడం జరిగింది. ఫంక్షనల్ రోబోట్ విత్ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ ఫర్ డిజేబుల్డ్ పీపుల్, దీన్ని ఫ్రెండ్ అనేటటువంటి పేరుతో తీసుకోవడం జరిగింది. ఇటువంటి రోబోల సహాయంతో పక్షవాత రోగులకు అవసరమైనటువంటి సేవలు అందించేటటువంటి అవకాశం దొరికింది. పక్షవాత రోగులు ఎప్పుడూ కూడా బెడ్ మీదనే పరిమితం అయిపోతూ ఉంటారు. వారికి సంబంధించినటువంటి దైనందిన అవసరాలకు ఎవరో ఒకరి మీద ఖచ్చితంగా ఆధారపడాల్సినటువంటి సందర్భము. మరి ఇలాంటి సందర్భంలో వారికి సమర్థవంతంగా సేవ చేయగలిగేటటువంటి రోబోటిక్ వ్యవస్థలు మనకు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా వారు ఎవరి మీద అయితే ఆధారపడి ఉంటారో వారు ఇతర ఉపాధి మార్గాలలో కాన్సంట్రేషన్ కనుక చేసినట్లయితే అక్కడ ఆదాయ మార్గాలను పెంపొందించుకునేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా చూస్తే కొన్ని సందర్భాల్లో విసుక్కునేటటువంటి అవకాశం ఉంది సేవలు చేసేటటువంటి క్రమంలో. మరి ఇవి అయితే ఎటువంటి విసుగును ప్రదర్శించకుండా సేవ చేస్తాయి కాబట్టి అక్కడ ఆ పక్షవాత రోగులకు సైతము ఎటువంటి ఇబ్బంది కలగకుండా సేవలు పొందే అవకాశం అనేది ఉంటుంది. మరొక రోబోటిక్ అనువర్తనాన్ని కనుక మనం ఇక్కడ గమనిస్తే డిస్ఇన్ఫెక్షన్ రోబోలుగా మనం ఇక్కడ చూస్తాం. ఇటీవల కాలంలో కరోనా విజృంభించినటువంటి సందర్భంలో కోవిడ్ వ్యాధి అనేటటువంటిది ఇది మనకు. సో ఈ సందర్భంలో మరణించినటువంటి రోగులకు కనీసం అంత్యక్రియలు చేయడానికి సమీప బంధువులు కూడా ముందుకు రానటువంటి దుర్భర పరిస్థితులు మనం ఇక్కడ చూసాం. అంటే అక్కడ వైరస్ యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితులలో సమీపంలో ఉన్నటువంటి వ్యక్తులకు వైరస్ సోకేటటువంటి ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితులలో ఎవరకు ముందుకు రానటువంటి పరిస్థితి. అదేవిధంగా చూస్తే ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఎబోలా వైరస్ అనేటటువంటిది, నిఫా వైరస్, అదేవిధంగా జికా వైరస్, ఇటువంటి వైరస్లన్నీ కూడా పాండమిక్గా మారినటువంటి పరిస్థితులలో సంబంధిత ప్రాంతాలకు వెళ్ళాలి అంటే కొంచెం కష్టమైనటువంటి పని. మానవులైతే ఎన్నోసార్లు ఆలోచించాల్సినటువంటి పని. మరి అలాంటి సూక్ష్మజీవులు సోకినటువంటి ప్రాంతాలను
డిసిన్ఫెక్షన్ దట్ మీన్స్ అక్కడ ఉన్నటువంటి సూక్ష్మజీవులను మొత్తం నశింపచేయాలి అంటే మానవ ప్రయత్నాలతో అయితే కొంచెం సాధ్యం కానటువంటి పరిస్థితి. ఒకవేళ మానవులు వెళ్ళినా కూడా వాళ్ళు కూడా ఇన్ఫెక్షన్ బారిన పడేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఆ పరిసరాలను సూక్ష్మజీవ రహితం చేయడానికి వినియోగించగలిగేటటువంటి రోబోలను మనం ఇక్కడ డిసిన్ఫెక్షన్ రోబోలు అని చెప్పేసి అంటాం. మానవుడు పనిచేయలేని భయానక పరిస్థితులలో తమ సేవలను అందించగల రోబోట్ల తయారీ నేడు సాధ్యం కావడం అనేది జరిగింది. ఈ క్రమంలో చూస్తే పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేయగల, ఆపదలో ఉన్నవారిని కాపాడడం, గనుల అన్వేషణ, సముద్ర గర్భంలోని నౌకలు, ఇతర ఖనిజ వనరుల అన్వేషణ వంటి కార్యక్రమాలలో రోబోలు పాల్గొనడం అనేది జరుగుతుంది. వీటితో పాటుగా సూక్ష్మజీవులు అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలను సూక్ష్మజీవ రహితం చేసేటటువంటి రోబోలు కూడా మనకి ఇక్కడ అందుబాటులోకి రావడం జరిగింది. సంబంధిత పదార్థాలను పిచికారీ చేయడం ద్వారా, లేకపోతే అక్కడ రేడియేషన్ని ప్రొవైడ్ చేయడం ద్వారా, లేదా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలలో అల్ట్రావైలెట్ కిరణాలను ఎక్కువగా వెదజల్లడం ద్వారా అవి సూక్ష్మజీవులను నాశనం చేసేటటువంటి ధర్మాలను కలిగి ఉంటాయి. కాబట్టి ఇక్కడ డిసిన్ఫెక్షన్ రోబోస్ అనేవి సూక్ష్మజీవ రహితం చేయగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటివి. అదేవిధంగా కొన్ని సందర్భాలలో వెళ్ళేటటువంటి దారుల్లో శత్రు దేశాలకు సంబంధించినటువంటి వారు మందు పాత్రలను అమర్చేటటువంటి క్రమం మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. సైన్యాన్ని చంపివేయడానికి మూకుమ్మడిగా చంపివేసేటటువంటి క్రమంలో మరి ఇలాంటి పరిస్థితులలో ఆ ప్రమాదకర ప్రాంతాలలో సంచరించడానికి మిలిటరీ వారికి కావచ్చు, సాధారణ మనుషులకు కావచ్చు ప్రమాదకరం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని ముందుగానే గుర్తించగలగడమే కాదు, వాటిని నిర్వీర్యం చేయగలడం అంటే పేలకుండా వాటిని నివారించేటటువంటి క్రమంలో కూడా రోబోల యొక్క అనువర్తనాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా చూస్తే వీటన్నింటితో పాటుగా బోధనలో సైతం ఉపయోగించగలిగేటటువంటి రోబోలు ప్రస్తుతం మనకు అందుబాటులోకి రావడం జరిగింది. సో దీంట్లో చూస్తే ముఖ్యంగా సైన్స్ విభాగాలలో టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ రంగాలను వీటిని మనము స్టెమ్ అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. ఇక్కడ ఈ రంగాలలో బోధనలో వినియోగించేటటువంటి స్టెమ్ రోబోట్లు సైతం మనకి ఇక్కడ రూపొందించడం అనేది ఒక అద్భుతమైనటువంటి పరిణామంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. రోబోటిక్ రంగం మరింత విస్తృతమయ్యే కొలది కొన్ని కంపెనీలు మానవుల యొక్క ప్రమేయం లేకుండా పూర్తి శాతం ఆటోమేటిక్గా పనిచేసేటటువంటి సంస్థలను రూపొందించి అక్కడి నుంచి అవసరమైనటువంటి ఉత్పత్తులను పొందడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గమనించినట్లయితే ఐబిఎంకు సంబంధించినటువంటి ఒక ఫ్యాక్టరీలో కీబోర్డ్స్ తయారీ చేసేటటువంటి క్రమంలో దీనిని మానవులతో నిమిత్తం లేకుండా పూర్తి స్థాయిలో రోబోలతోటే పనిచేయిస్తూ కీబోర్డ్స్ని అంటే కంప్యూటర్కి సంబంధించినటువంటి కీబోర్డ్స్ని తయారు చేసేటటువంటి సంస్థలుగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. వీటిని 100% రోబోలే స్వతంత్రంగా చేస్తున్నట్లుగా గుర్తించడం జరిగింది. ఇటువంటి ఫ్యాక్టరీని మనము ఆటోమేటెడ్ ఫ్యాక్టరీస్గా చెప్తాం. ఆటోమేటెడ్ ఫ్యాక్టరీస్ అంటే ఇక్కడ సాధారణంగా మానవుల యొక్క అవసరం అనేది వీలైనంత తక్కువకు చేసేటటువంటి పరిస్థితులతో పాటు పూర్తిగా మానవుల యొక్క ప్రమేయం లేకుండానే ఉత్పాదకతను సాధించగలిగేటటువంటి దిశగా ప్రస్తుతము కంపెనీలు అనేవి దృష్టి సారించడం జరిగింది. అదేవిధంగా చూస్తే బోరిస్ అనేటటువంటి ఒక రోబో, ఇది డిష్ వాషర్ అంటే పాత్రలను క్లీన్ చేయగలిగేటటువంటి రోబోగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరొక అడుగు ముందుకు వేస్తే రోటీ మేకింగ్ రోబోస్ కూడా మనకి ఇక్కడ అందుబాటులోకి రావడం జరిగింది. దీంట్లో పిండిని వేసి కాస్త నీళ్లను గనక అందులో పోసినట్లయితే దానంతటా అదే పిండిని మొత్తం కలిపేసి ముద్దగా చేసి సంబంధిత రోటీలను రూపొందించేటటువంటి క్రమంలో ఉన్న అన్ని దశలను అదే చేసి రోటీలను మనకు అందించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. రోటీ మేకింగ్కి సంబంధించినటువంటి ఒక రోబోగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. వీటితో పాటుగా ఫార్మసీ రంగంలో సైతము ఇంజెక్షన్స్ వేయగల అదేవిధంగా చూస్తే రోగికి సకాలంలో ట్యాబ్లెట్స్ను అందించగల, అదేవిధంగా ఐవీ ఫ్లూయిడ్స్ని ఎక్కించగలిగేటటువంటి రోబోలు సైతము ప్రస్తుతం అభివృద్ధి పరచబడ్డాయి. తద్వారా అక్కడ పేషెంట్స్కి కూడా ఒక రకమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో వైద్యాన్ని స్వీకరించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. తద్వారా ఇతర మానవుల యొక్క ప్రమేయం అవసరం లేకుండానే సంబంధిత ఔషధాలను, మెడిసిన్స్ని వారు సకాలంలో తీసుకునేటందుకు అవకాశం ఉంటుంది.
మనుషులైతే కొన్ని సందర్భాలలో వారు వైద్య వృత్తిలో ఉన్నా కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కావచ్చు, లేదా పని ఒత్తిడిలో కావచ్చు, పని హడావిడిలో కావచ్చు, సంబంధిత ఔషధాలను అందించడం మర్చిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది, అవకాశం ఉంటుంది. కానీ రోబోల ద్వారా వీటిని ఖచ్చితంగా సమయానికి అనుకూలంగా వాటిని అందించేటటువంటి వీలుంటుంది రోబోల యొక్క వినియోగాన్ని చేపట్టినట్లయితే. మరొక రకంగా చూస్తే కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో వివిధ రకాలైనటువంటి వస్తువులను వాటి యొక్క విడిభాగాలను సమీకరించి అసెంబుల్ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. ఈ క్రమంలో ఉపయోగపడేటటువంటివే మనకు అసెంబ్లింగ్ రోబోస్. అంటే కొన్ని ఉపకరణాల యొక్క విడిభాగాలను సమీకరించుకొని వాటన్నింటినీ అసెంబుల్ చేసేటటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మానవ ప్రమేయంతో అవసరం లేకుండా, నిమిత్తం లేకుండా తమంతట తామే చేయగలిగేటటువంటి అవకాశాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి అసెంబ్లింగ్ రోబోట్స్కి సంబంధించినటువంటి అంశాలలో భాగంగా. అదేవిధంగా కొన్ని సందర్భాలలో వెల్డింగ్ చేసేటటువంటి పరిస్థితులలో సైతము మనం రోబోట్స్ యొక్క అనువర్తనాలను చూస్తున్నాం, ఉపయోగాలను చూస్తున్నాం. వీటిని ప్రధానంగా మనం ఇక్కడ వెల్డింగ్ రోబోట్స్ అని, సీమ్ వెల్డింగ్ రోబోట్స్ అనేటటువంటి పేర్లతో మనం ఇక్కడ పిలుస్తూ ఉన్నాం. ఇక్కడ కొన్ని సందర్భాలలో మానవుల యొక్క ఆరోగ్యానికి సైతం అది కొంచెం ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వెల్డింగ్ చేసేటటువంటి కార్యక్రమాల్లో కంటికి ఎక్కువగా ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి అంశాలు మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ సందర్భాలలో మనకు మానవులకు ప్రత్యామ్నాయంగా ఆ వెల్డింగ్ కార్యక్రమాలలో సైతం వినియోగించుకునేటటువంటి రోబోలు అభివృద్ధి చేయడం జరిగింది. ఇదే క్రమంలో చూస్తే లోహ పరిశ్రమలలో అక్కడ ఉన్నటువంటి వేడిని తట్టుకొని పనిచేయడం అనేది కొంచెం సవాలుతో కూడుకున్నటువంటి పని కాబట్టి, మరి అక్కడ ఉన్నటువంటి వేడిని తట్టుకోగలిగేటటువంటి రోబోలు సైతం మనకి ఇక్కడ అందుబాటులోకి రావడం జరిగింది. మరొక అడుగు ముందుకు వేసి మిలిటరీకి ప్రత్యామ్నాయంగా అటువంటి సైనిక కార్యకలాపాలు చేసేటటువంటి రోబోలు సైతం మనకి ఇక్కడ నియుక్తులు కావడం జరిగింది. వీటిని మరొక ప్రత్యేకమైనటువంటి క్వశ్చన్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ భారతదేశానికి చెందినటువంటి DRDO సైతము ప్రమాదకరమైనటువంటి రసాయనాలను కావచ్చు, పేలుడు పదార్థాలను కావచ్చు గుర్తించగలిగేటటువంటి రోబోని, అదేవిధంగా వాటిని నిర్వీర్యం చేసేటటువంటి రోబోని రూపొందించడం అనేది జరిగింది. దానిని దక్షకి సంబంధించినటువంటి పేరుతో చెప్తూ ఉంటాం. ప్రపంచ దేశాలన్నీ కూడా రోబోల యొక్క వినియోగం పట్ల అమితమైనటువంటి ఆసక్తిని కలిగి ఉండగా, భారతదేశంలో రోబోటిక్ రంగం కొంచెం వెనుకబాటుతనానికి గురైనట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. కనుకనే కేవలం మనము ఇంపోర్ట్ చేసుకున్నటువంటి రోబోలను మాత్రమే వినియోగించే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కానీ భారతదేశం తనంతట తానుగా ఈ రంగంలో పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ఇక్కడ రోబోలను తయారు చేసి వినియోగించేటటువంటి అంశాలలో కొంచెం వెనుకబడినట్లుగా కనిపిస్తుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణంగా ఇది ఒక మల్టీ డిసిప్లినరీ రంగం కావడం, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి విద్యా అవకాశాలు నేటికి కూడా దేశవ్యాప్తంగా పెద్ద మొత్తంలో కల్పించబడలేకపోవడం. సాంప్రదాయంగా చూస్తే అందరూ విద్యార్థులు కూడా EEEకి సంబంధించినటువంటి అభ్యాసము, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్, ఐటీకి సంబంధించినటువంటి కోర్సెస్ మాత్రమే ఇంజనీరింగ్ విభాగంలో చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మెకానికల్ విద్యార్థులకు సంబంధించి, ఎలక్ట్రానిక్స్ విభాగానికి సంబంధించి, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి విద్యార్థులు కలివిడిగా పనిచేయాల్సినటువంటి సందర్భంలో వారు ఈ రంగంలో ఉన్నటువంటి అభివృద్ధి తక్కువగా ఉన్నటువంటి దృష్ట్యా ఈ రంగం మీద ఆసక్తిని కలిగి ఉండలేని పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కారణాలు ఏవైనా కూడా భారతదేశం రోబోటిక్ రంగంలో కొంత వెనుకబడినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. జపాన్ వంటి చిన్న దేశాలు సైతం సాంకేతికతలో అభివృద్ధి పథంలో పోతున్నటువంటి పరిస్థితుల్లో భారతదేశం రోబోటిక్ రంగంలో మరెంతో దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణమైనటువంటి వాతావరణ పరిస్థితులను సైతం పాలకులు అందించినప్పుడు మాత్రమే ఈ రంగం యొక్క పురోభివృద్ధికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూస్తే దీంట్లో మౌలిక వసతుల కల్పన విద్యా సంస్థల స్థాయి నుంచి చూసినా కూడా కొంచెం తక్కువ ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఈ రంగంలో కోర్సులను గురించి కనుక వెతికితే 1-2 కాలేజీలలో మాత్రమే కోర్సెస్ అనేవి మనకు ఎక్కువగా అందుబాటులో ఉంటున్నాయి. అది కూడా చూస్తే ఎంటెక్ స్థాయి కోర్సులలో మాత్రమే రోబోటిక్స్కి రంగం సంబంధించినటువంటి అంశాలను ప్రముఖంగా బోధిస్తూ ఉన్నారు. అదేవిధంగా చూస్తే ఈ రంగంలో బోధనా నిపుణులు కూడా కొంచెం తక్కువగా ఉండడం అనేది భారతదేశంలో ప్రధానమైనటువంటి అవరోధంగా మనం ఇక్కడ చూస్తాం. అంటే ఈ ఓరియంటేషన్లో చూస్తే మనకు రోబోటిక్ రంగంలో భారతదేశం యొక్క పరిస్థితిని గురించి కూడా మనం కొంచెం అడిగేందుకు అవకాశం ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ని పూర్తిగా విమర్శించేటటువంటి అంశాలతో మన యొక్క ఎస్సేస్ని ప్రిపేర్ చేయడం అనేది పద్ధతి కాదు. కాబట్టి
కొన్ని సానుకూలమైనటువంటి అంశాలను మనము స్పృశించుకోవాల్సి వస్తది. అదేవిధంగా ప్రతికూలమైనటువంటి అంశాలను ప్రస్తావిస్తూ, ఈ ప్రతికూల అంశాలను పరిష్కరించేటటువంటి పరిష్కార మార్గాలను సైతం మనం అక్కడ అందుబాటులో ఉంచాల్సి వస్తది. అనుగుణంగా చూస్తే గనక మనకు ప్రపంచవ్యాప్తంగా పోలియో అధికంగా ఉన్నటువంటి దేశాల జాబితాలలో గతంలో చూస్తే భారతదేశం అనేది అగ్రగామి దేశంగా ఉంది. మరి ఈ సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇమ్యునైజేషన్ నిపుణులతో చర్చించి, అందుకు పోలియోని తగ్గించడానికి అనువైనటువంటి కార్యక్రమాలను రూపొందించుకొని ఏ విధంగా అయితే మనం అమలుపరిచామో, అదే క్రమంలో రోబోటిక్ రంగంలో అగ్రగామి దేశాలకు సంబంధించినటువంటి వివిధ నిపుణులతో చర్చించి అవసరమైన ఎంఓయు భాగస్వామ్య ఒప్పందాలను కుదుర్చుకొని, భారతదేశంలో సైతం ఈ రంగం యొక్క అవకాశాలు విస్తృతంగా ఉన్నటువంటి పరిస్థితులలో మరి ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకొని పోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో, ఈ క్రమంలో భారతదేశం మరెంతో దూరం ప్రయాణించాల్సినటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి రోబోటిక్ రంగానికి సంబంధించినటువంటి విద్యా వ్యవస్థను నెలకొల్పడం, అదేవిధంగా సంబంధిత పరిశ్రమలు మరియు పరిశోధన మరియు అభివృద్ధికి సంబంధించినటువంటి సంస్థలు కావచ్చు, కలివిడిగా ఒక్కతాటి మీదకొచ్చి ప్రయాణించినప్పుడు మాత్రమే దీనికి సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా మానవాళికి ప్రయోజనాన్ని సిద్ధించేటటువంటి క్రమాన్ని చూస్తాం. ఈ మధ్య కాలంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించి దీన్నే మనం మెషిన్ లెర్నింగ్ అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి వీటికి సంబంధించినటువంటి కోర్సెస్ ఇటీవల కాలంలో ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. కానీ ఈ ఒక్క కోర్సు మాత్రమే రోబోటిక్ యొక్క నిర్మాణానికి పూర్తిగా సహకరించేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి, అన్నీ కలిసి కట్టుగా పనిచేయాల్సినటువంటి రంగాలన్నింటినీ కూడా ఒక్కతాటి మీదకి తీసుకొని రావాల్సినటువంటి అవసరం చాలా ఉంది. మరొక చక్కటి వీడియోతో మిమ్మల్ని కలిసేటటువంటి ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.